నేను టీడీపీకైనా జనసేనకైనా ఓటేయాలనుకుంటున్నాను. అంటే ఈ 5 ఇయర్స్ చూసాం కదా వైసీపీ వాళ్ళది. అంటే ఈ ప్రభుత్వం గురించి మేము అబ్జర్వ్ చేసాం కదా. ఈ ప్రభుత్వం నాకేం తెలిసిందంటే అంటే తను పాలించేది సరిగ్గా లేదనమాట. మనము ఒకసారి ఛాన్స్ ఇచ్చాము. వాళ్ళు హక్యం చూపించుకోవాలి అనుకున్నాము, కానీ అసలు ఏమీ తెలియలేదు. కరెంటు బిల్ పెంచేశారు, పప్పు దినుసుల రేటు కూడా పెంచేశారు. కాబట్టి మేము ఈసారి నాకు ఇప్పుడే ఓటు హక్కు వచ్చిందనమాట ఈ ఎలక్షన్స్కి. నేను ఈసారి టీడీపీకి కానీ జనసేనకు కానీ ఓటేయాలనుకుంటున్నాను. నా ఓటు హక్కు ఏదో నేను చూపించుకోవాలనుకుంటున్నాను. అంటే లాస్ట్ టైం నమ్మి మనము ఓటు హక్కు వేసాము వైసీపీకి, నమ్మాము. కానీ వాళ్ళు పరిపాలన చూసాం కదా, ట్యాక్సెస్తో సహా పెంచేశారు. అంటే కరెంటు బిల్లు కానీ ఏమీ లేని వాళ్ళకి కూడా కరెంటు బిల్ ఈసారి 1000 రూపీస్ 2000 రూపీస్గా వస్తుంది. దానికి ముందు టీడీపీ వచ్చినప్పుడు మాత్రం కరెక్ట్గా ఉంది కదా, ఇప్పుడు వచ్చే వాళ్ళకి మాత్రం 1000 2000 అట్లా వస్తుంది. కాబట్టి ఈసారి నా ఓటు హక్కు ఏదో నేను చూపించుకోవాలనుకుంటున్నాను. రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమితో ప్రభుత్వం ఏర్పడితే అభివృద్ధి జరుగుతుందంటారా? బాగా జరుగుతుంది. అందరికీ నమ్మకం ఉంది ఈసారి జనసేన కానీ టీడీపీ కానీ వస్తే మన దేశం బాగుపడుతుంది అనేసి. అంటే వైసీపీ వాళ్ళు చూసాం కదా, అసలు ఏమీ చేంజ్ ఏం రాలేదు. ఇప్పుడు బీటెక్ చదివే స్టూడెంట్స్కి కూడా ప్లేస్మెంట్స్ ఏం కూడా రావట్లేదు. అసలు కాలేజెస్లో ప్లేస్మెంట్స్ రావట్లేదు, జాబ్స్ రావట్లేదు. చాలామంది పై చదివి కూడా ఇప్పుడు పనులు చేసుకుంటా ఉన్నారు, ఇల్లు పనులు అట్లా చేసుకుంటా ఉన్నారు. కాబట్టి జనసేన కానీ టీడీపీ కానీ వస్తే మంచిగా ఉంటుంది, ప్లేస్మెంట్స్ అన్నీ కూడా బాగా వస్తాయి స్టూడెంట్స్కి అనేసి నమ్మకం.